జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అమర్నాథ్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా 95 నుంచి కూడా ఏమేమి జరిగిందో ఒక సిరీస్లో మీరు డిస్కషన్ స్టార్టింగ్లోనే చెప్పారు. ఇది ఉన్నప్పుడు మోదీ గారికి తెలుసు, బీజేపీకి తెలుసు. 2014 నుంచి 2024 వరకు కూడా ఈ సంప్రదింపులు జరిపే అవసరం కూడా యాక్చువల్గా లేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకని చేయలేదు? ఇప్పుడు కొంచెం చేయడానికి కాస్త ముందు వెనక ఆలోచించాల్సిన పరిస్థితి వాస్తవానికి, టు బీ ఆనెస్ట్. ఎందుకంటే కొంచెం సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అప్పుడు చేయలేనిది, ఆ 10 సంవత్సరాల్లో చేయలేనిది ఇప్పుడు చేయగలుగుతారా? అంటే ఇది ఎట్లా ఉన్నదంటే, మీరు అడిగే ప్రశ్న, ఇప్పుడు ఐఐటి జేఈ రాయాలంటే ఇంటర్మీడియట్ చదవాలి, కానీ ఫస్ట్ 7th క్లాస్ చదవాలి, 8th చదవాలి, 9th చదవాలి, 10th చదవాలి. సో డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ చదవలేడు కదా. సో అట్లా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలంటే ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలి, ఆ తర్వాత సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాలి. అట్లా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు చాలా సార్లు ఏమైతుందంటే, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ 3 things, most important things. One is the progress of this country, development, most important. Number 2 is welfare of this people, welfare of the poverty ridden people, welfare of the women, welfare of downtrodden people. The third most important thing ఏంటంటే, గవర్నమెంట్ కు మన హెరిటేజ్, మన వాల్యూస్, మన కంట్రీ యొక్క రూట్స్, దాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తారు కాబట్టే మోడీ గారిని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయకుండా ఏం జరుగుతుందంటే అండి, మీకు ఎక్కడో ఒక ట్రయాంగిల్ అనమాట, ఈ స్ట్రక్చర్ లో ఎక్కడో ఒక మిస్బ్యాలెన్స్ వచ్చేసింది అనుకోండి, ఒక స్క్యూడ్ గా వెళ్ళిపోతుంది. మీరు ఓన్లీ డెవలప్మెంట్ ఎజెండాతోనే వెళ్ళారనుకోండి, దెన్ దర్ ఆర్ ఇష్యూస్ పర్టైనింగ్ టు రిలీజియన్, సడన్ గా రైట్స్ సంభవిస్తాయి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో మీకు దేశంలో ఎక్కడ రైట్స్ జరగలేదు, దేశంలో ఎక్కడ అభివృద్ధి ఆగలేదు, దేశంలో అనేక మంది, కోట్ల మంది, 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి విముక్తి కాబడ్డారు. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇవ్వబడుతున్నది ఈ దేశంలో. అంటే దాని అర్థం ఏంది? మీరు ఈ 3 విషయాలు ఏదైతే గవర్నమెంట్ యొక్క 3 ఫండమెంటల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే ఈ రోజు ప్రజల నుంచి ఇంత విశ్వాసం వ్యక్తం అవుతుంది. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు మనము కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్, వక్ఫ్ అనేది, వక్ఫ్ బోర్డ్స్ ను రద్దు చేయడం అనేది చాలా తేలిక ప్రక్రియ. అంటే ఒక స్ట్రోక్ ఆఫ్ ద సిగ్నేచర్ ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ప్రజలను ప్రిపేర్ చేయాలంటారా? ఎగ్జాక్ట్లీ. సో ప్రజలను ప్రిపేర్ చేయకుండా, వాళ్ళ మధ్యలో అవగాహన కల్పించకుండా, అది ముస్లింలకు, క్రిస్టియన్స్ కు, హిందూస్ కు సమాన స్థాయిలో లాభం జరుగుతుంది. ఇవాళ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు వక్ఫ్ బోర్డు లేకుండా వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్ట్ ఏదైతే అంటామంటే, ఇప్పుడు సపోజ్ వక్ఫ్ బోర్డు వచ్చి నా ప్రాపర్టీ అంటే, మనం నార్మల్ కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు. వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు అని ఒకటి ఉంటుంది, దానికి స్పెషల్ గా అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలి. అయితే అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తున్న వాళ్ళలో అనేక మంది ముస్లిమ్స్ ఉంటారు. విచిత్రం ఏంటంటే, అక్కడ తీర్పిచ్చేది ఎవరు కాదు, ఆ బోర్డు వాళ్ళు. ఆ బోర్డు ఇప్పుడు ఆ తీర్పిచ్చే వ్యక్తులే అనేక స్కాములు చేశారు. 2012లో కర్ణాటకలో అతిపెద్ద స్కామ్ జరిగింది. 26,000 ఎకరాల ల్యాండ్ స్కామ్. అది అతిపెద్ద స్కామ్. అది దాని వాల్యూ 1,80,000 కోట్ల రూపాయలు. రెండోది మహారాష్ట్రలో 2022లో, వెరీ రీసెంట్లీ నేను చెప్పేది, మహారాష్ట్రలో స్కామ్ జరిగింది, తమిళనాడులో స్కామ్ జరిగింది. ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఎవరైతే, ఎందుకంటే ఆ పెద్దలు ఎవరైతే వాళ్ళు ఇమాములు, అంటే వాళ్ళు రిలీజియస్ స్కాలర్స్, వాళ్ళకు రెవెన్యూ సిస్టమ్ కానీ, ఎకరా, బీగా, తర్వాత గుంట, ఈ సిస్టమ్ వాళ్ళకి అర్థం కాకుండా, వాళ్ళకి ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇవ్వడం అలవాటు అయిపోయింది. వాళ్ళకు డబ్బులు తీసుకొని ఈ పనులు చేయడం. సో ఇలా కరప్షన్ చేసి స్కామ్స్, అతిపెద్ద స్కామ్స్. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ రేట్స్ దేశం మొత్తంగా పెరిగిపోయినాయి. ఇంతకు ముందు 25 సంవత్సరాల క్రితం, అంటే గ్లోబలైజేషన్ కన్నా ముందు, భారతదేశంలో పెద్ద ల్యాండ్ రేట్స్ ఎవరు పట్టించుకోలేదు. భారతదేశంలో ల్యాండ్ అంటే ఓన్లీ అగ్రికల్చర్ డిపెండెంట్. ఇప్పుడు మీకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది అనుకోండి, దానిలో 2 ఎకరాలు పని చేయలేదంటే వదిలిపెట్టేసాడు. మెయింటెనెన్స్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్సో నాట్ డన్. కనీసం ఫెన్సింగ్ కూడా వేసుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు ఏం జరుగుతున్నది, ల్యాండ్ రేట్స్ చాలా పెరిగినాయి కాబట్టి దేశం మొత్తం మీద, ఒక్క తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్. సో వక్ఫ్ కు ఇప్పుడున్న సొల్యూషన్ ఏంటంటే, మన ముందున్న సొల్యూషన్ నెంబర్ 1, ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడం అనేది పర్మనెంట్ సొల్యూషన్. బట్ ఈవెన్ బిఫోర్ దట్
వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఇష్యూలో వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో జడ్జిలుగా అంటే ఎక్స్ సివిల్ జడ్జిలు కావచ్చు, ఎక్స్ మన హైకోర్టు జడ్జిలను నియమించడం అనేది ఒక ప్రక్రియ కొన్ని రాష్ట్రాలలో ప్రయత్నం చేయడం జరిగింది. అది ఖచ్చితంగా చేయాల్సిన అక్కర ఉన్నది. వాళ్ళు ముస్లింసే అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు వక్ఫ్ బోర్డులో ముస్లిమ్స్ కాకుండా వేరే వాళ్ళని అనుమతించరు, ఎందుకంటే అది పర్సనల్ లా కింద వస్తుంది కాబట్టి. సో అది ఫస్ట్ ఇమీడియట్ గా చేయాలి. అంటే అక్కడ ఫెయిర్ గా తీర్పు వస్తుంది అనడానికి చాలా 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 అవకాశాలు తక్కువ. ఇప్పుడు అసలు జీరో కొంత జడ్జ్ అంటే ఇప్పుడు రెగ్యులర్ సివిల్ కోర్టులో హ్యాండిల్ చేసిన వ్యక్తులు గిట్ట అక్కడికి వెళ్తే ఎంతో కొంత సెన్స్ వాళ్ళలో ఎంతో కొంత లీగల్ అఫైర్స్ ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి అది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 1947లో ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో అనేక మంది ముస్లిమ్స్ ఈ దేశం వదిలిపెట్టి పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ సపోజ్ నాకు ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, అప్పుడు ఒక ముస్లిం లేకుండా 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, అది వాడు వక్ఫ్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అదే భారతదేశానికి వచ్చిన హిందువులు క్రిస్టియన్స్ అక్కడ వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు అక్కడ ఆక్యుపై చేసేసుకున్నారు ఆ ల్యాండ్ ను. వాళ్ళు ఏం చేయలేకపోయినారు, ఎందుకంటే అది ఇస్లామిక్ రిపబ్లిక్, మనదేమో సెక్యులర్ రిపబ్లిక్, మనది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిన ముస్లిమ్స్ అనేక మంది వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళ ల్యాండ్ మొత్తం వఫ్కు వెళ్ళడం జరిగింది. అదే కాకుండా అప్పటి నుంచి కూడా అనేక మంది ముస్లిమ్స్ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ లాగా ఇల్లాజిక్, నేను చెప్పాను కదా, లాజిక్ ఏముండదు. సింపుల్ గా నేను వక్ఫ్కి ఇచ్చేస్తున్నా అంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా క్లెయిమ్ చేయలేరు అన్ఫార్చునేట్లీ. అందు గురించి చెప్తున్నాను కదా, ఈ రోజు భారతదేశం యొక్క వక్ఫ్ కోర్ట్స్ లో ఏదైతే పార్ట్ గా వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో 100 కేసులు ఉంటే 100లో 70% కేసులు ముస్లింసే ఫైట్ చేస్తున్నారు. అంటే 70% అన్యాయం ముస్లింస్ గా జరిగింది. విచిత్రం ఏంటంటే ఇది తెలియజేయగలిగితే మేబీ దే విల్ రియలైజ్ 100% తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్తున్నాను. ఇప్పుడు మీడియా మీ ద్వారానే ఎందుకు చెప్తున్నానంటే మీడియాకు ఉన్నది అలాంటి ఎంతో కొంత అవగాహన ఉన్న చైతన్యవంతుల అంటే పొలిటికల్ అబ్జర్వర్స్ అనుకోండి, పొలిటికల్ పార్టీ కార్యకర్తలు అనుకోండి, మేము అందరం పదే చెప్పాలి, ముస్లిం యువతకు చెప్పాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, అంతే కదా సార్. లేకుంటే సిఏ అనగానే 100 మంది 1000 మంది రోడ్ల మీదకి రావడము, లేకుంటే ఇంకేదో తలకాయలు కట్ చేస్తామని చెప్పడం, అంతా రబిష్. దర్ ఇస్ నో సెన్స్ ఇన్ ఇట్. లాస్ట్ పాయింట్ జస్ట్ టు కంక్లూడ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దాదాపు 39 ఇస్లామిక్ కంట్రీస్ లో వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే అక్కడ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ యొక్క ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి? వాళ్ళు దానికి ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకున్నారు. మనకి ఇక్కడ ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ధరణి అని ఎట్లయితే ఉందో అక్కడ వక్ఫ్ ప్రాపర్టీస్ ను ప్రాపర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. యూ కెన్ యాక్చువల్లీ క్లెయిమ్. ఇప్పుడు ఏదైనా కంపెనీ పెట్టాలనుకోండి, వాళ్ళు ఎందుకంటే వక్ఫ్ అనేది ఒక చారిటీ కోసం మాత్రమే ఉపయోగించాలి, కానీ ల్యాండ్ ఉంది చారిటీ చేయడానికి లేదు. ఏం చేస్తారు? ఒక కంపెనీ వచ్చి అక్కడ ఒక పార్క్, ఐటీ పార్కో లేకుంటే ఒక ఫ్యాక్టరీయో పెట్టాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ సో మెనీ ఇయర్స్ 30 ఏళ్ళలో 25 ఏళ్ళలో వాళ్ళకి సంబంధించిన కొంత అమౌంట్ ను ఈ చారిటీ, ముస్లిం చారిటీకి ఉపయోగించాలని వాళ్ళు రాసుకుంటారు ముందే ఎంఓయూలో. అట్లా ఒక్క మన దేశంలో లేదు కదా, 39 దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ ఎక్కువ ల్యాండ్స్ ఇక్కడే ఉన్నాయని చెప్తారు. ఎక్కడా లేదు, ఏ దేశంలో లేనంత ల్యాండ్ ఇక్కడే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకుంది ఇక్కడ ఎక్కువ ల్యాండ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, 1947లో ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో దాదాపు 4.5 లక్షల ఎకరాలు ఆ రోజే సింపుల్ 1 డే ఇట్ వాజ్ గివెన్ టు వక్ఫ్. ఒక్క రోజులో ఆ 4.5 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు 8.5 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు చేతిలో ఉన్నాయి. ఎందుకున్నాయి? బికాస్ ఆఫ్ దట్ రీజన్, దట్ ఆ రోజు ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ కు లేకుండా బంగ్లాదేశ్ కు వెళ్ళిపోయారు, ఇక్కడ ల్యాండ్ అంతా వక్ఫ్ కు వెళ్ళిపోయింది. అప్పుడే భారతదేశంలో ఉన్న పెద్దలు, అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు గిట్ట ఆలోచించి నథింగ్ డూయింగ్, ఇది ఇంకా అప్పటికి వక్ఫ్ యాక్ట్ కూడా లేదు, రైట్? అప్పుడు ఒక వక్ఫ్ యాక్ట్ లేదు, వక్ఫ్ బోర్డు లేదు. ఓన్లీ వాళ్ళని ఏమంటారు, ఖాద్రీస్ అండ్ ముతావాలీస్ అని ఏదో అంటారు. ఆ ముతావాలీస్ అనేటి వాళ్ళు మెయింటైన్ చేస్తుండే. సో ఈ బోర్డు అనేది 95 లో వచ్చింది. బోర్డు 95 లో వచ్చిందా? 54 లో వచ్చింది. 54 లో వక్ఫ్ యాక్ట్ ద్వారా వచ్చింది. ఓకే. అసలు అందు గురించి యాక్ట్ తీసుకొచ్చారు బేసిక్ గా. ఈ అసలు ఈ మొత్తం ఈ
అంటే ఈ కంపును భరించలేక ఈ కాంప్లెక్సిటీని అర్థం చేసుకోలేక ఏమో పోతే పోని ఏదో ఒకటి వాళ్ళకి ఒక యాక్ట్ పడేస్తే వాళ్ళే చూసుకుంటారని వదిలిపెట్టినా కూడా అప్పుడు ఎప్పుడు కూడా సమస్య అనేది ఈ రోజు పదే సమస్య ఎందుకు వస్తున్నదంటే ఈ రోజు భారతదేశం అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ అనేది ఒక పెద్ద ఇన్సెంటివ్ అండి. ఈ ల్యాండ్ ఓనర్షిప్ వాళ్ళకు 1995 లో అన్లిమిటెడ్ ఓనర్షిప్ ఇచ్చేశారు. ఇఫ్ సంబడి సేస్ దిస్ ఇస్ వర్క్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ఓనర్స్ ఆఫ్ ది అదర్ పార్టీ టు ప్రూవ్ ఇట్ ఈస్ నాట్ ద వర్క్ రెస్పాన్సిబిలిటీ కాదు అది. వాడు కోర్టు చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ కూడా కాదు, వక్ఫ్ ట్రిబ్యునల్ చుట్టూ తిరగాలి. అదే వీళ్ళు అక్కడ బోర్డు తగిలించారంటే ఇంకా అవతల వాడు ఇంకా అయిపోయాడు అయిపోయినట్టే. వాడు హైకోర్టుకు కూడా వెళ్ళలేడు. వాడు ఆ ఫస్ట్ వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు ఎక్కడ ఉందో అడ్రస్ వెతుక్కుంటూ పోవాలి, అది ఫస్ట్ చేయాల్సిన పని. సో నేను బాటమ్ లైన్ ఏంటంటే జస్ట్ టు కంక్లూడ్ అవర్ ఎంటైర్ ఆర్గ్యుమెంట్, వక్ఫ్ బోర్డు కానీ వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ ఇది ఇమ్మీడియట్లీ వాళ్ళ కంట్రోల్ నుంచి ల్యాండ్ ను తీసివేయాల్సిన అక్కర ఉన్నది. రెగ్యులర్ ఇప్పుడు ఎట్లయితే ట్రిపుల్ తలాక్ మనం రద్దు చేశామో అట్లాగే వక్ఫ్ బోర్డు యొక్క కంట్రోల్ ఓవర్ ల్యాండ్స్ షుడ్ బి ఇమీడియట్లీ రిమూవ్డ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, నాట్ జస్ట్ మహారాష్ట్ర, నాట్ జస్ట్ జార్ఖండ్. ఇక తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ లో భాగంగా మొత్తం వక్ఫ్ వెళ్ళిపోతుందా లేకుంటే దానికి ఏదైనా చారిటబుల్ ఆర్గనైజేషన్ కింద కన్వర్ట్ చేస్తారా అనేది ఎవెన్చువల్లీ ఇట్ విల్ హ్యావ్ టు కమ్. బట్ మై ఇమీడియట్ గోల్ ఏముండాలంటే ఎనీ ప్రభుత్వం, ఇప్పుడు మోడీ గారికి కూడా అది చాలా పెద్ద ఛాలెంజ్, కానీ చేయాలి. చేయకుంటే ఏమైతుంది, మీకు ఎక్కడ పడితే అక్కడ ఈ కేసులు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలంటే మనకి భయం కదా సార్. మీరు ఇప్పుడు మనకు ఇక్కడ గోకుల్ మీరు అయ్యప్ప సొసైటీ ల్యాండ్ తెలుసు కదా మీకు, గోకుల్ ప్లాట్స్ అని అంటారు. వాళ్ళు ఎవరి ఇష్టం, దానికి పర్మిషన్ ఉండదు, ఏముండదు. 5 ఫ్లోర్ల 8 ఫ్లోర్ల 18 ఫ్లోర్ల గోడ జరిపి కడతాడా, గోడ మీదనే కడతాడా. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, కార్ పార్కింగ్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు అక్కడ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది లాస్ట్ ఇయర్, మీకు జ్ఞాపకం ఉన్నది కావచ్చు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం జరిగింది, మనుషులు చచ్చిపోయినారు, ఏం చేయలేరు. బికాజ్ ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కెనాట్ క్లెయిమ్ దట్. ఇప్పుడు మీకు రూల్స్ ప్రకారము వాళ్ళు ఆ అప్రూవల్ ఇస్తేనే వాళ్ళు వచ్చి చేస్తారు. అంత చిత్ర విచిత్రమైన పరిస్థితులలో ల్యాండ్ అనేది చాలా అంటే ఒక మనిషి జీవనానికి ల్యాండ్ అనేది చాలా అత్యంత ప్రధానమైన విషయం కాబట్టి దాన్ని ఇటువంటి ఒక ఇల్లాజిక్ ఆర్గనైజేషన్, ఒక ఇల్లాజిక్ అంటే ఏమాత్రం లాజిక్ లేని, ఏమాత్రం లీగల్ బౌండరీస్ లేని ఒక ఆర్గనైజేషన్ చేతిలో పెట్టడం అనేది ఒక దేశానికి, ఒక సమాజానికి కరెక్ట్ విషయం కాదు. సమాజ అభివృద్ధికి 100% ఏదో వాళ్ళు వెళ్ళి పూజ చేసుకుంటారో ఏదో చేసుకుంటారని కాదు కదా. ఇది మొత్తం సమాజం యొక్క అభివృద్ధికి మూల స్తంభం కదా సార్ ల్యాండ్ అనేది. ఎగ్జాక్ట్లీ దాన్ని వాళ్ళ కంట్రోల్ ఎట్లా పెడతాం, వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది. అదే మీరు చెప్పినట్టుగా ఇందాక నేను అడిగిన క్వశ్చన్కే ఏదైనా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. ముందు సొసైటీని ప్రిపేర్ చేయాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. మేబీ ఆ ప్రిపరేషన్కి ఇంత టైం బట్టి ఉండవచ్చు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.